ఏసీ ఓకే నాగియోస్ మనం AWS రిసోర్సెస్ మనం రన్ చేసేటప్పుడు RDS కానీ S3 కానీ EC2 కానీ వాల్యూమ్స్ కానీ ఆటో స్కేలింగ్ కానీ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ ఏదైనా ఏ రిసోర్స్ అయినా రన్ చేసేప్పుడు అవి ఎలా సఫిషియెంట్ గా రన్ అవుతున్నాయి, ఏమైనా ఇష్యూ వస్తే కనుక మనకి ఇమీడియట్ గా ఇంటిమేషన్ రావడానికి మనం గుర్తుంటే క్లౌడ్ వాచ్ వాడాం. క్లౌడ్ వాచ్ మానిటర్ చేసి నోటిఫికేషన్స్ పంపించడానికి SNS హెల్ప్ తీసుకుంది, గుర్తుందిగా. సో మనం కాంబినేషన్ వాడాం. ఏ కాంబినేషన్ వాడాం? క్లౌడ్ వాచ్ వాడాం, దానికి తోడు SNS వాడాం. ఎందుకు ఇన్ని వాడామంటే క్లౌడ్ వాచ్ ఏమో మనకి మానిటరింగ్ చేయడానికి అనుకున్నాం, తర్వాత SNS ఏమో నోటిఫికేషన్ చేయడం అనుకున్నాం. ఇప్పుడు AWS లో మనకి మోస్ట్ ఆఫ్ ద రిసోర్స్ రెడీమేడ్ వస్తున్నాయి కాబట్టి ఓకే, మన క్లౌడ్ వాచ్ అనేది బై డిఫాల్ట్ AWS లో ఉంది కాబట్టి మనం స్ట్రైట్ అవే యూజ్ చేస్తున్నాం. మరి క్లౌడ్ లేని రోజులు ఏం చేసేవాళ్ళం అంటే బై డిఫాల్ట్ ఏమి ఉండదుగా మనకు. అప్పుడు ఆ రోజుల్లో మనకి నాన్ క్లౌడ్ లో మనకి డిఫరెంట్ మానిటరింగ్ టూల్స్ అవైలబిలిటీలో ఉండేవి. డిఫరెంట్ మానిటరింగ్ టూల్స్. ఆ మానిటరింగ్ టూల్ ని మనమే ఏదర్ ఫ్రీవేర్ అయితే సెటప్ చేసుకోవడం కానీ, లైసెన్స్ అయితే లైసెన్స్ కొనుక్కొని మనమే సర్వర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేసుకొని వాటిని మానిటర్ చేయడానికి మనం మానిటరింగ్ టూల్ వాడేవాళ్ళం. సో సింపుల్ గా ఇప్పుడు AWS లో మనం క్లౌడ్ వాచ్ ఎలా అయితే క్లౌడ్ రిసోర్సెస్ వాడటానికి మనం యూజ్ చేస్తున్నామో, నాన్ క్లౌడ్ రిసోర్సెస్ వాడటానికి కూడా ఖచ్చితంగా మనకి మానిటరింగ్ టూల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఆర్గనైజేషన్ లో అసలు నేను క్లౌడే వాడట్లేదు, నా క్లౌడ్ వాచ్ ఎలా ఉంటుంది? అప్పుడు ఉంటుందా? నేను AWS వాడట్లేదుగా, మరి అప్పుడు ఎలా మానిటర్ చేయాలి నేను? సో నాకు ఏదో ఒక ఆల్టర్నేట్ టూల్ కావాలిగా. సో అలాంటప్పుడు నేను జెన్కిన్స్ అనే టూల్ని ఎలా యూజ్ చేసుకున్నాను, టామ్ క్యాట్ అనే టూల్ని ఎలా యూజ్ చేసుకున్నా, ఎంజనెక్స్ అనే టూల్ని ఎలా యూజ్ చేసుకున్నా, అలానే మానిటరింగ్ టూల్ని కూడా యూజ్ చేసుకోవాలి. మనకి ఇండస్ట్రీలో చాలా మానిటరింగ్ టూల్స్ అవైలబిలిటీలో చాలా హ్యూజ్ లిస్ట్. అది ఇప్పుడు నాగియోస్ మనం నేర్చుకోబోతున్నది ఒకటి, న్యూ రెలిక్ అని ఒకటి ఉంది, BMC పెట్రోల్ అని ఒకటి ఉంది, తర్వాత ఆరకిల్ ఎంటర్ప్రైజ్ మేనేజర్, సైట్ స్కోప్,
Datadog, ఓకే, Datadog, Prometheus ఇలాంటివి ఇంకా చెప్పుకుంటా పోతే కుప్పలు ఉన్నాయి మీకు మానిటరింగ్ టూల్స్ మార్కెట్ లో. ఎనీ మానిటరింగ్ టూల్స్ సేమ్ థింగ్. ఓకే, ఏ మానిటరింగ్ టూల్ అయినా మనం వాడుకొని మనం ఈ యాక్టివిటీస్ మొత్తం మానిటర్ చేయొచ్చు. రైట్, పర్ఫెక్ట్. సో మనకి వేరే టూల్స్ ఎలా అయితే క్లారిటీగా మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని సెటప్ చేసుకున్నామో సేమ్ ప్రాసెస్ మనం ఈ మానిటరింగ్ టూల్ సెటప్ చేసుకోవడానికి కూడా మనం అలానే యూజ్ చేసుకోవాలి. ఓకే, అలానే మనం యూజ్ చేసుకోవాలి. సో ఒక్కొక్క టూల్ కి ఒక్కొక్క నార్మల్ డాక్యుమెంటేషన్. ఇప్పుడు టామ్ క్యాట్ మనం సెటప్ చేసుకోవాలి. ఏం చేసుకున్నాం? జావా ఇన్స్టాల్ చేసాం, టామ్ క్యాట్ డౌన్లోడ్ చేసుకున్నాం, ఎక్స్ట్రాక్ట్ చేసాం, అప్ చేసుకున్నాం. ఎంజనెక్స్ ఉంది, ప్యాకేజ్ లాగా ఇన్స్టాల్ చేసాం. జెన్కిన్స్ ఉంది, రిపాజిటరీ యాడ్ చేసుకున్నాం, జీపీజీకి యాడ్ చేసాం. డిపెండెంట్ కాంపోనెంట్స్ ఏమైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకున్నాం. నెక్స్ట్ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసాం. సోనార్ క్యూబ్ ఉంది, జావా ఇన్స్టాల్ చేసాం, సోనార్ క్యూబ్ డౌన్లోడ్ చేసుకున్నాం, దాని పర్మిషన్ చేంజ్ చేసాం, ఎక్స్ట్రాక్ట్ చేసాం, స్టార్ట్ చేసాం, మళ్ళీ డేటాబేస్ ఇన్స్టాల్ చేసాం, దాని డీటెయిల్స్ తీసుకెళ్ళి సోనార్ క్యూబ్ లో అప్డేట్ చేసాం. ఇలా ఒక్కొక్క టూల్ కి ఒక్కొక్క సెటప్ ప్రొసీజర్ ఉంది, అవునా? అలానే మానిటరింగ్ టూల్స్ కూడా ఒక సెటప్ ఉంటుంది. వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేయాలి, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటర్ చేయాలి. అయితే మీకు సోషల్ వెబ్సైట్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఎలా అయితే ఉన్నాయో ఈ మానిటరింగ్ టూల్స్ కూడా అన్ని ఒకటే పర్పస్. మీకు ఒక్కొక్క టూల్ ఒక్కొక్కటి ఏం చేయదు, ఇవన్నీ చేసేది ఒకటే ప్రాసెస్. గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా ఒకటే ప్రాసెస్ అన్నమాట. అంటే నాగియోస్ ఏం చేస్తుందో న్యూ రెలిక్ అదే చేస్తుందో, న్యూ రెలిక్ నాగియోస్ ఏం చేస్తుందో న్యూ రెలిక్ అదే చేస్తుంది. న్యూ రెలిక్ ఏం చేస్తుందో పెట్రోల్ అదే చేస్తుంది. పెట్రోల్ ఏం చేస్తుందో ఆరకిల్ ఎంటర్ప్రైజ్ మేనేజర్. ఇది సేమ్ వర్క్ మొత్తం. అసలు మానిటరింగ్ టూల్ అనగానే దాని పని ఏంటి? మానిటర్ చేయటం. ఏం మానిటర్ చేయటం? మీరు వాడే సర్వర్స్ కానీ, అప్లికేషన్స్ కానీ, కాంపోనెంట్స్ కానీ, టూల్స్ కానీ, సర్వీసెస్ కానీ వీటిని మానిటర్ చేస్తాయి, అంతేగా? ఇప్పుడు క్లౌడ్ వాచ్ ఉంది, ఏం చేస్తుంది? డాన్స్ చేస్తుంది, ఏం చేయదు. AWS లో ఉన్న రిసోర్సెస్ మానిటర్ చేస్తాయి, అంతేగా? అలానే నాగియోస్ ఏం చేస్తుంది? మీ సర్వర్స్ ని మానిటర్ చేస్తుంది. న్యూ రెలిక్ ఏం చేస్తుంది? మీ సర్వర్స్ ని మానిటర్ చేస్తుంది, అంతేగా? సో అవి చేసే బేసిక్ వర్కే మనకి మానిటరింగ్ టూల్ చేసే యాక్టివిటీస్. కాబట్టి వీటిని ప్రత్యేకంగా ఈ టూల్స్ ఏం చేస్తాయి అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. క్లౌడ్ వాచ్ లో మనం ఏం నేర్చుకున్నామో అదే ఇవి కూడా అంతే. ఓకే,
ఆల్రైట్. సో నేను ఇప్పుడు చెప్పినట్లు మీకు ప్రతి టూల్ కి ఒక్కొక్క ఇన్స్టలేషన్ ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి కంపల్సరీగా. సో ఇప్పుడు న్యూ రెలిక్ వాడారనుకో, న్యూ రెలిక్ ఇన్స్టలేషన్ డాక్యుమెంట్ చదువుకోవాలి. సైట్ స్కోప్ వాడామనుకో, సైట్ స్కోప్ డాక్యుమెంటేషన్ చదువుకోవాలి. ఇప్పుడు నాగియోస్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి నాగియోస్ ఇన్స్టలేషన్ స్టెప్ చూసుకోవాలి మనకి. సో ఇప్పుడు మనం ఏదైనా గిట్ కానీ, మ్యావెన్ కానీ, జెన్కిన్స్ కానీ చేసేప్పుడు ఏం చేసాం మనం? ఏం చెప్పు, ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్నాం, అది EC2, అది ఏ కాన్ఫిగరేషన్తో కావాలో ఆ కాన్ఫిగరేషన్ సెటప్ చేసుకున్నాం, అంతే కదా. దానికి తగ్గ టూల్స్ అండ్ కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం, డిపెండెన్సీ ఏమైనా ఉంటే ఆ మెయిన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాం, రన్ చేసుకున్నాం, అంతేగా. సేమ్ ప్రొసీజర్ దీనికి కూడా. ఓకే, ఈ నాగియోస్ కానీ, న్యూ రెలిక్ కానీ, పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా ఏ సర్వర్ని అయితే మనం మానిటర్ చేయాలి అనుకుంటున్నామో, ఖచ్చితంగా ఆ సర్వర్స్ మీద మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఆ సర్వర్స్ క్రియేట్ చేసుకుంటాం మనం. లేకపోతే ఆ సర్వర్ ఆల్రెడీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ జావా అప్లికేషన్స్ ఒక లైనక్స్ సర్వర్ మీద రన్ అవుతున్నాయి, మీరు ఆ సర్వర్ని మానిటర్ చేయాలి. ఏం చేస్తారు? ఆ సర్వర్ మీదే నాగియోస్ ని ఇన్స్టాల్ చేసుకుంటారు. నాగియోస్ అయితే నాగియోస్, ఇంకో టూల్ అయితే ఇంకో టూల్. ఓకే, అలా మనకి. సో ప్రొసీజర్ కూడా సేమ్, అంటే ప్రత్యేకంగా దీనికి స్పెసిఫిక్ గా దీనికే మనం ఒక స్టాండర్డ్ డాక్యుమెంట్, ర్యాండమ్ గా ఏ డాక్యుమెంట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్ నాగియోస్, ఓకే ఇది ubuntu మీద ఉంది, లేకపోతే రెడ్ హ్యాట్ లైనక్స్ ఏదైనా కావచ్చు. వెబ్సైట్ తీసుకోండి సార్, నెక్సస్ తీసుకున్నాడు సార్. నెక్సస్ ఎక్కడ ఉందమ్మా? మీరు ఇన్స్టాల్ నెక్సస్ అన్నారు అయితే. ఇదే, ఓకే ఓకే, సారీ అండి, సర్చ్ లోనా? ఓకే ఓకే. ఏదో ఒకటి ఈ డాక్యుమెంట్స్ ర్యాండమ్ గా మీరు ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, ర్యాండమ్ ఇది కొడుతున్నాను చూడండి, ఏదో ఒకటి. ఈ స్టెప్స్ అన్ని స్టాండర్డ్ ఉంటాయి, మీరు ఏ డాక్యుమెంట్ ఫాలో చేసినా ఒకటే స్టెప్, ఒకటే స్టెప్. ఓకే, ఏ టూల్ అయినా ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కో టూల్ ఇన్స్టాల్ చేస్తాను. నువ్వు అన్ని నేర్చుకోలేవు కదా, అన్ని టూల్స్ అన్ని నేర్చుకోలేం కదా మనం. ఇది ఒకసారి నేను యూజ్ చేసినట్టున్నా, బాగా వర్క్ అవుద్ది. ఇది రిఫరెన్స్ పెట్టుకోండి, నేను మీకు చార్ట్ లో ఇస్తున్నాను లింక్. ఒక చార్ట్ లో ఇచ్చాను చూడండి, అంటే ఒకసారి దీన్ని యూజ్ చేసి చేసినట్టున్నాను. ర్యాండమ్ గా ఏదైనా ఒకటే, స్టెప్స్ అనేవి దేనికైనా ఒకటే. ఆల్ రైట్. ఏం చేద్దాం ఇప్పుడు? ఫస్ట్ AWS ఇన్స్టాల్ చేయడానికి ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసుకున్నాం. ఇది ఎక్స్క్లూజివ్ గా ubuntu మీదే చేయాలి, రెడ్ హ్యాట్ లైనక్స్ మీద రూల్ ఏం లేదు, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. జస్ట్ డాక్యుమెంటేషన్ ఫాలో అయిపోతుంది అంతే, సింపుల్, వేరే ఏం లేదు దీంట్లో. లాంచ్ అండ్ ఇన్స్టెన్స్ ఏమందాం? నాగియోస్ సర్వర్ అందామా? ఓఎస్ ఏం తీసుకున్నాం? ubuntuలో డాక్యుమెంట్ 18 కనుంది కాబట్టి 18 ఫాలో అవుదాం. 20 అయితే 20 మీ ఇష్టం, ఇదేనా డాక్యుమెంట్ ఏది ఫాలో అవుతున్నాను నేను. ఓకే, ubuntu వాయిస్ తీసుకున్నాను.
64-bit architecture 18 okay. T2 micro okay, no problem. Key pair em vadali dena okay. Network anta default no problem. Security groups existing వాడుకుందాం. Hello, all వాడుకుందాం. Okay. 8 GB volume okay, no problem. Number of instance ఒకటే, no problem. Okay, launch instance. Indra Babu Sampath number. CC bot. So now your server connect అవుతాం. నేను కాదు, నేను సాహిత్య అనే అమ్మాయి వాడుతున్నా అకౌంట్. తెలుసు నేను చేస్తున్నా ఏమనుకోలేలా. కోసం పెడుతున్నా. ఆ టీంలో రీసెంట్ కొంతమంది జాయిన్ అయ్యారులే. అప్పుడప్పుడు హ్యాకథాన్స్ అన్ని టెక్నికల్ కాంపిటీషన్స్ ఉంటాయి. కొత్తగా వచ్చినాయి అనుకో కొంచెం ఫస్ట్ లో చించుకుంటారులే ఎక్కువ. ఒక గ్రూప్ ఏంటంటే 3 గ్రూపులు వేసి ఆవబడతారు. ఓకే, కొత్తలో చించుకుంటాం ఎక్కువ, తర్వాత డౌన్ అయింది. ఓకే డన్. ఇప్పుడు ఏమి చేయవలను? యాప్ అప్డేట్. ఓకే, మీకు నాగియోస్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఈ నాగియోస్ టూల్ అనేది బేసిక్ గా డెవలప్ అయింది పిహెచ్పి మీద. జావా, .NET, పైథాన్ లాగా పిహెచ్పి అనే ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దాని మీద డెవలప్ అయింది అనమాట ఈ ప్రోడక్ట్. ఇది రన్ అయ్యేదేమో అపాచే వెబ్ సర్వర్ మీద. అపాచే వెబ్ సర్వర్ అంటే గుర్తుందా మనకి? HTTPD అని ఒకటి మనం ఇన్స్టాల్ చేసాం, లోడ్ బ్యాలెన్సింగ్. గుర్తుందా? NGINX కాంపిటేటర్ అని చెప్పాను. NGINX రాకముందు అపాచే HTTPD సర్వర్ చాలా హెవీగా వాడేవాళ్ళు. రెండు ఒకటే, రెండింటి నేచర్ ఒకటే, రెండు వెబ్ సర్వర్స్, రెండు ఫ్రంట్ ఎండ్ కోసం వాడేవాళ్ళు. ఓకే, సో ఇది కాంపిటేటర్, నో ప్రాబ్లం, అది కావాలి. సో మనకు ఖచ్చితంగా అపాచే HTTP సర్వర్ అనే ఒక వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి. దాని మీద PHP బేసిక్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. దాని మీద నాగియోస్ అప్లికేషన్ మనం రన్ చేయాలి. అది రన్ చేయడానికి ఒక యూజర్ క్రియేట్ చేయాలి, దానికి పర్మిషన్స్ ఇవ్వాలి. ఇవన్నీ నార్మల్ స్టెప్సే, మనకు తెలిసినాయి ఆల్రెడీ. కాకపోతే జస్ట్ కోర్ టెక్నాలజీ డిఫరెంట్. మనం జావాగా చేస్తాం, ఇది PHP, అంతే తేడా. రెస్ట్ ఎవ్రీథింగ్ సేమ్ లైనెక్స్ కమాండ్స్, మనకు తెలిసిన ఏం లేవు. అదే wget, అదే కర్ల్, అదే యూజర్ క్రియేషన్లు, అదే పర్మిషన్స్, అదే డౌన్లోడ్స్, అన్ని అవే మనకు తెలిసినవి ఉంటాయి. కాకపోతే ఒకటే చిన్న చేంజ్ అంటే Maven బిల్డ్ టూల్ లాగా దీనికి మేక్ అనే టూల్ వాడతాం. అంటే MEN స్పేస్ ఇన్స్టాల్ అని రన్ చేస్తాం కదా Maven కి, దీనికి మేక్ ఆల్ అని రన్ చేస్తాం, అదే తేడా. మేక్ అనేది ఒక బిల్డ్ టూల్, మన Maven కమాండ్ రన్ చేసినట్టు దీనికి PHP బిల్డ్ టూల్ వాడతాం. దట్స్ కాల్డ్ మేక్. అదొక్కడే డిఫరెన్స్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. Rest everything common. ఓకే, స్టార్ట్ చేద్దాం స్టెప్స్. మీరు సూపర్ ఫాస్ట్ గ్రాస్పింగ్ ఉంటుంది కాబట్టి 1/2 గంటలు అయిపోద్ది, నో ప్రాబ్లం. నేను ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు 2 గంటలు పెట్టాను.
మీరు జీనియస్ లేదా తొందరగా అయిపోద్ది. ఓకే, ఇన్స్టాల్ ప్రీ రిక్వైజైట్స్ ఫర్ నాగియోస్. చూడండి ఏమేం కావాలి, ఏమేం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నా చూడండి. అపాచే 2 అంటే జస్ట్ లైక్ ఎంజెనెక్స్ లాగా, దానికి కాంపిటేటివ్. నెక్స్ట్ దీని లైబ్రరీ పిహెచ్పి కోసం మాడ్యూల్ 5. ఇప్పుడు మనం జెన్కిన్స్ లో ప్లగిన్ వాళ్ళ దాని ఎక్స్టెండబిలిటీ కోసం అలా ఇక్కడ లైబ్రరీ వాడతాం. మోడ్ అంటే లైబ్రరీ అని. పిహెచ్పి కోసం మాడ్యూల్ ఇన్స్టాల్ చేస్తున్నాం. దాని తర్వాత పిహెచ్పి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. మనం ప్రతిసారి ఎం ఇన్స్టాల్ జావా యూజ్ చేయట్లా. దాని అర్థం ఏంది, మనం జావా అప్లికేషన్స్ రన్ చేస్తున్నాం కాబట్టి జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ పిహెచ్పి అయితే పిహెచ్పి సాఫ్ట్వేర్, సింపుల్. పిహెచ్పి సాఫ్ట్వేర్ అంతేగా. కూల్, ఓకే, ఎక్సలెంట్. రన్ చేయనా. టోటల్ గా 3 ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తున్నాను నేను. అపాచే 2 ఒకటి, లైబ్రరీ అపాచే 2 మోడ్ పిహెచ్పి అనే ఒక మాడ్యూల్ ఒకటి, దాని తర్వాత పిహెచ్పి సాఫ్ట్వేర్ ఒకటి, కోర్ సాఫ్ట్వేర్. అంతేనా. చెప్పాయా మధు? అదొక లాంగ్వేజ్ అంతే. అది కూడా ఒక ప్యాకేజ్. జావా అంటే సెకండ్ వర్షన్ పెట్టుకోవచ్చు, అది వర్క్ అయితే. జావా 8 ఉంది, జావా 18 పెట్టుకున్నానంటే అది ఉంటే పెట్టుకోవచ్చు. ఓకే, అయిపోయింది ఫాస్ట్ గా. కూల్, ఓకే, ఇవన్నీ ఇన్స్టాల్ చేసాం కదా. దాని తర్వాత ఏం చేస్తున్నాం, మళ్ళీ కొన్ని ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఏం ప్యాకేజ్ చూడండి. wget డౌన్లోడ్ చేసుకోవడానికి, అన్జిప్ చేయడానికి, జిప్ చేసుకోవడానికి, ఆటో కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయడానికి, జీజీజీ లెఫ్ట్ బ్లా బ్లా ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. 9 పైన ఒక 3 12 ప్యాకేజెస్ మొత్తం. మై గాడ్, చిన్న టూల్ రన్ చేయడానికి టూ మచ్ యాక్షన్. డిన్నర్కి నాగియోస్ అని Ubuntu. ఓకే, సో ఈ ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ అయిపోయినాయి. ఓకేనా. ఇప్పటివరకు మనం చేసింది ఏం లేదు, అవసరమైన ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాం మనం అంతే. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నాగియోస్ 4 దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఫస్ట్ ఏ యూజర్ తో ఇన్స్టాల్ చేయాలి అంటే నాగియోస్ అనే యూజర్ని యాడ్ చేస్తాం, దాన్ని నాగియోస్ అనే గ్రూప్ యాడ్ చేస్తాం. మీరు చెప్పాను కదా లైనక్స్ లో యూజర్ ని గ్రూప్స్ యాడ్ చేయొచ్చు అని చెప్పాను, గుర్తుందా? చూడండి, కమాండ్ యూజర్ మోడ్ అని చెప్పి -a అంటే యాడ్, తర్వాత ఏ గ్రూప్ యాడ్ చేయాలి, ఆ గ్రూప్ నేమ్ ఏంటి, ఈ 2 గ్రూపులకి యాడ్ చేశాడు. ఓకే, ఈ 2 కమాండ్స్ రన్ చేద్దాం. ఓకేనా. యూజర్ యాడ్ నాగియోస్, యూజర్ క్రియేట్ అయింది, దాని గ్రూప్ కి ఏమే మధు ఆ లింక్ పెట్టుకోవా, ప్రతి లైన్ ఎందుకు రాసుకుంటావు, ఆ లింక్ ఇచ్చాగా. యూజర్ మోడ్ -a అంటే యాడ్ అని, -g అంటే ఏ గ్రూప్ కి యాడ్ చేయాలి అని 2 గ్రూప్స్ కి యాడ్ చేస్తాం మనం. నాగియోస్ అనే గ్రూప్ కి
www.data అనే గ్రూప్ యాడ్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తాం మీరు చెప్పండి నాకు. wget అంటే ఆ ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం అంతేగా. డన్. తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంతేగా. tar execf nagios ఇందరా కూల్ ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది ఇందరా. ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం, ఇది ఎక్స్ట్రాక్ట్ చేసాం. తర్వాత దాని లోపలికి వెళ్తాం, nagios అనే డైరెక్టరీలోకి వెళ్తాం. cd nagios డన్. ఇక్కడ కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి, ఇక్కడ ఏముంటాయి వదిలేయండి మీరు. ప్రస్తుతానికి nagios లోపల ఉన్నాం మనం. ఇక్కడ క్లియర్. ఆన్లైన్ ఫాలో అవుతున్నారా? యూజర్ క్రియేట్ చేసిన తర్వాత nagios సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నాం, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం, ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళాం. క్లియర్ ఇక్కడ వరకు? ఓకే. ఓకే రైట్, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఆ nagios కాన్ఫిగర్ చేయాలి. ఓకే ఓకే. సో ఈ కమాండ్ రన్ చేయండి, /configuration nagios ఉన్న కాన్ఫిగరేషన్ రన్ చేయటం. ఓకే, ఆటోమేటిక్ గా రన్ అయిపోద్ది. మనం డిఫాల్ట్ గా చేసేది ఏమి ఉండదులే. దాని తర్వాత ఇదిగో మేక్ అని చెప్పానా, MEN స్పేస్ ఇన్స్టాల్ లాగా ఇక్కడ MEN స్పేస్ మేక్ అనే బిల్డ్ రన్ చేస్తాం. ఓకే, మేక్ ఆల్ ఉన్నాం. See, build nagios files by issuing the following command. Make all. ఓకే, మేక్ అయిపోయింది. దాని తర్వాత చూడండి, నౌ ఇన్స్టాల్ nagios బైనరీ ఫైల్స్, CGI స్క్రిప్ట్స్ అండ్ HTML ఫైల్స్. దాని లోపల ఇది మేక్ ఇన్స్టాల్ అంటే ఆ బైనరీ ఫైల్స్ అన్ని డిప్లాయ్ అవుతాయి అన్నమాట. డన్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్ nagios daemon init అండ్ ఎక్స్టర్నల్ కమాండ్ బ్లా బ్లా రన్ చేసేయండి. యాక్చువల్ మాట్లాడంటే PHP లోపల ఏం చేస్తే నాకు కూడా తెలియదు, జస్ట్ ప్రొడక్ట్ డాక్యుమెంట్ ఫాలో అయిపోవడం. అయిపోయింది, ఇది అయిపోయింది. అయిపోయింది కదా. మేక్ ఇన్స్టాల్ ఎనేబుల్, ఆ సర్వీస్ ని ఎనేబుల్ చేస్తున్నాం మనం. ఆ సర్వీస్ మనం ఎనేబుల్ చేస్తున్నాం. ఓకే, 1 minute చెప్పండి. ఏం లేదండి, చెప్పు. ఎవరు లేదు. అవును, వాడికి నరేష్ ఫోన్ చేశాను నేను.
ఓకే సారీ. సో నాగియోస్ సర్వీస్ ఎనేబుల్ చేసి ఇదే కదా కమాండ్ సిస్టమ్ సిటిఎల్ సర్వీస్ లోనే కదా సర్వీస్ ఎనేబుల్ నాగియోస్ డాట్ సర్వీస్ ఎనేబుల్ చేసాం. తర్వాత ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ఇన్స్టాల్ చేసేస్తాం. రైట్, ఓకే పర్ఫెక్ట్. తర్వాత మేక్ ఇన్స్టాల్ ఐఫన్ వెబ్ కాన్ఫ్. డన్. ఓకే, ఇప్పుడు చూడండి, క్రియేట్ నాగియోస్ అడ్మిన్ అకౌంట్ అండ్ ఏ పాస్వర్డ్ ఫర్ దిస్ అకౌంట్ నెసెసరీ. ఇది ఎందుకంటే ఇప్పుడు మీకు గుర్తుందా, మనం నెక్సస్ లోకి లాగిన్ అవడానికి అడ్మిన్ 123 అని వాడాము, గుర్తుందా? తర్వాత సోనార్ లోకి లాగిన్ అవడానికి సోనార్ అని క్రియేట్ చేస్తున్నాం. టామ్ క్యాట్ లోకి లాగిన్ అవడానికి టామ్ క్యాట్ యూజర్స్ XML లో నీకు యూజర్ అండ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం, అవునా? సేమ్ అలానే నాగియోస్ లోకి లాగిన్ అవడానికి కూడా మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. ఓకే, సో చూడండి, అందుకని ఈ నాగియోస్ అడ్మిన్ అనే యూజర్ ని క్రియేట్ చేస్తున్నా. రేపు మనం నాగియోస్ లోకి లాగిన్ అవడానికి ఇదే యూజర్ నేమ్ వాడతాం, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఏం చేస్తాం, ఇక్కడ ఈ కమాండ్ రన్ చేసి దీనికి పాస్వర్డ్ సెటప్ చేస్తున్నాం. 1 2 3 4 5 1 2 3 4 5. ఓకేనా? ఇప్పుడు యూజర్ నేమ్ ఏంటి, నాగియోస్ అడ్మిన్, పాస్వర్డ్ ఇది సెటప్ చేసి రెడీ పెట్టా, అక్కడ ఉంచండి, తర్వాత వాడుకుందాం దీన్ని. ఓకేనా? అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇదిగో ఈ కమాండ్స్, ఈ CGI స్క్రిప్ట్ ఎనేబుల్ చేసేసి CGI స్క్రిప్ట్ ఎనేబుల్ చేస్తున్నాం చేసేసి ఇక్కడ systemctl రీస్టార్ట్ అపాచీ 2 రీస్టార్ట్ చేస్తాం. తర్వాత నాగియోస్ ని స్టార్ట్ చేస్తాం. తర్వాత నాగియోస్ ని ఎనేబుల్ చేస్తాం. మరి కన్ఫిగరేషన్ తో మాడిఫై చేసినప్పుడు దాన్ని రీస్టార్ట్ చేయాలిగా, మనకు తెలిసిన విషయం ఇది. అంతే, ఆల్మోస్ట్ డన్ ఇది, డన్ ఇంక అంతే అయిపోయింది, అంతే. దీంట్లో ఎక్కువ మీరు గమనిస్తే ఒక 3-4 కమాండ్స్ తప్ప ప్యాకేజ్ ఇన్స్టలేషన్స్, పర్మిషన్స్, యూజర్ క్రియేషన్స్ ఇవే ఉన్నాయి ఎక్కువ. తర్వాత బిల్డ్ కమాండ్ రన్ చేయడం, అంతేగా, దీనికంటే పెద్ద ఏమున్నాయి. చేసామా? ఇప్పుడు సింపుల్, ఈ నాగియోస్ అపాచర్ అనేది కూడా HTTP మీద కదా, 80 పోర్టే కదా. సింపుల్, ఈ IP అడ్రస్ తీసుకుంటాం, బ్రౌజర్లోకి వెళ్తాం, నాగియోస్ IP అడ్రస్ ఇస్తాం, నాగియోస్ యాక్సెస్ /nagios ఇస్తే అపాచీ మీద రన్ అయ్యే నాగియోస్ మనకి దొరుకుతుంది. యూజర్ నేమ్ ఏమి ఇచ్చాం, నాగియోస్ అడ్మిన్, పాస్వర్డ్ ఏమి ఇచ్చాం, మనకి మొత్తం నాగియోస్ కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఇప్పుడే చెప్పినట్లు మీకు ఎప్పుడైతే మనం నాగియోస్ ఒక సర్వర్ మీద ఇన్స్టాల్ చేశామో ఆటోమేటిక్ గా ఆ సర్వర్ మీద రన్ అయ్యే రిసోర్స్ కానీ, దాని మీద రన్ అయ్యే అప్లికేషన్స్ ని కానీ, సర్వీసెస్ ని కానీ ఆటోమేటిక్ గా అయితే మానిటర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో వాటిని ఎక్కడ చూడాలి మనం, ఇక్కడ చూడండి ఆప్షన్ ఏముంది, లెఫ్ట్ సైడ్ లో సర్వీసెస్ అని చూడండి. బై డిఫాల్ట్ సర్వర్ మీద కరెంట్ లోడ్ ఎంత ఉంది, కరెంట్ యూజర్స్ ఎంతమంది లాగిన్ అయి ఉన్నారు, HTTP ప్రోటోకాల్ ఎలా వర్క్ అవుతుంది, పింగ్ కమాండ్ ఎలా వర్క్ అవుతుంది, ఫైల్ సిస్టమ్ రూట్ పార్టీషన్ ఎలా వర్క్ అవుతుంది, SSH ప్రోటోకాల్ ఎలా వర్క్ అవుతుంది, స్వాప్ మెమరీ ఎలా ఉంది, టోటల్ ప్రాసెస్ అన్ని ఎలా. ఈ డేటా అంతా రిఫ్రెష్ అవడానికి కొంచెం టైం పడుతుంది, ఇమీడియట్ గా ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. ఓకే, అలానే ఇక్కడ టాప్ లో చూస్తే మీకు పోస్టులు ఎన్ని ఉన్నాయి, దాంట్లో అప్ ఎన్ని, డౌన్ ఎన్ని, అన్రీచబుల్ ఎన్ని, పెండింగ్ ఎన్ని,
దాంట్లో సర్వీస్ ఎన్ని ఉన్నాయి, ఈ మొత్తం కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఎప్పుడు అప్డేట్ అయింది లాస్ట్, ఇది కరెంట్ నెట్వర్క్ స్టేటస్. తర్వాత ఏమేమి హోస్ట్ మానిటర్ చేస్తుంది, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఉందా హోస్ట్. ప్రస్తుతానికి నేను ఒకటే సర్వర్ మీద ఇన్స్టాల్ చేశాను కదా, కాబట్టి నాకు ఒకటే సర్వర్ అది మానిటర్ చేస్తుంది. ప్రస్తుతానికి స్టేటస్ అప్డేట్ అవ్వలేదు, ఇనిషియల్ గా డౌన్ అని చూపిస్తే తర్వాత చేంజ్ అవుతుంది. అది మొత్తం ఇన్ఫర్మేషన్ మనం చూడవచ్చు. అలానే ఇప్పుడు మీ మేనేజ్మెంట్ కూడా, మీ మేనేజ్మెంట్ ఏమైనా రిపోర్ట్స్ అడిగింది అనుకో, ఓకే చూడండి ఇక్కడ బాస్ నాకు నాగియోస్ యూజ్ చేసి మన సర్వర్స్ అన్ని ఎలా రన్ అవుతున్నాయి నాకు రిపోర్ట్ తీసి అని అడిగారు అనుకో, జస్ట్ సింపుల్ ఇక్కడ రిపోర్ట్ సెక్షన్ లోకి వెళ్ళి అవైలబిలిటీలోకి వెళ్ళి ఇదిగో ఏం హోస్ట్ మీద చూడాలి, పర్టికులర్ హోస్ట్ చూడాలి, లోకల్ హోస్ట్ మీద అవ్వాలి. లాస్ట్ 7 days ఆఫ్ డేటా, October 1st నుంచి October 31st, ఫైన్ నో ప్రాబ్లం. రిపోర్ట్ టైం పీరియడ్ 24/7. ఎప్పుడెప్పుడు ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి, ఏమైనా వర్కింగ్ అవర్స్ లో ఉన్నాయా, 24/7 చూడాలా, యూఎస్ హాలిడేస్ చూడాలా, ఇట్లా మన స్పెసిఫిక్ టైం ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని సింపుల్ గా క్రియేట్ అవైలబిలిటీ రిపోర్ట్ అంటే ఇక్కడ మీకు మొత్తం ఇక సర్వీస్ ఎలా రన్ అవుతుంది, వాటి బ్రేక్ డౌన్ ఎంత, అప్ ఎంత, డౌన్ ఎంత, ఎంత పర్సెంటేజ్ అవైలబిలిటీ ఉంది, ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ రిపోర్ట్ లో క్యాప్చర్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ రిపోర్ట్ లో క్యాప్చర్ చేస్తుంది. అంటే ఇది మనకున్న ఆప్షన్. సార్ ఇప్పుడు మల్టిపుల్ సర్వర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు లాగిన్ యూఆర్ఎల్ ఎట్లా సార్? ఓకే, మల్టిపుల్ సర్వర్స్ చెప్తాను మీకు, హోల్డ్ ఆన్ 2 నిమిషాలు ఆగండి చెప్తా. ఓకే, ఇంతవరకు క్లారిటీ ఉందిగా. తర్వాత ఏమేమి హిస్టరీ చూడాలి, నిన్నటిది మొన్నటిది చూడాలి, దాని డాక్యుమెంటేషన్ చూడాలి, రైట్. ఇంకొకటి చూడండి, ఇక్కడ సర్వర్ మీద మల్టిపుల్ సర్వీసెస్ మానిటర్ అవుతాయని చూపిస్తున్నాయి, అవునా. ఇప్పుడు వీటిల్లో ఇంకా రేపు నా అప్లికేషన్స్ రన్ అయినాయి, ఇంకా నాకు ఎక్కువ సర్వీసెస్ పెరుగుతాయి. అలాంటప్పుడు నాకు అన్ని సర్వీసెస్ మానిటర్ చేస్తే నాకు అంత క్లమ్జీగా ఉంటుంది. నాకు ఇప్పుడు ఏం కావాలి, ఓన్లీ సిపియు మీద లోడ్ ఎంత ఉంది, మెమరీ ఎంత ఉంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాకు మానిటర్ చేయాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాకు మానిటర్ చేయాలి, అవునా. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే సర్వీస్ గ్రూప్స్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటా. నువ్వు నాకు అన్ని చూపించొద్దు, నాకు ఓన్లీ నాకు కావాల్సినవి మాత్రమే నేను గ్రూప్ లా క్రియేట్ చేసుకుంటాను, ఓన్లీ ఆ గ్రూప్ మాత్రమే నాకు చూపించు అని ఇదిగో ఇక్కడ సర్వీస్ గ్రూప్స్ అనే ఆప్షన్కి వెళ్ళొచ్చు నేను. ఓకే, సర్వీస్ గ్రూప్స్ అనే ఆప్షన్కి వెళ్తే ఇక్కడ నా గ్రూప్ ఆఫ్ సర్వీస్ ని కంబైన్ చేయొచ్చు. ఎక్కడికి 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 ఎక్కడికంటున్నా, సరే అరే ఐ మీన్ క్లాస్, మిడిల్ ఆఫ్ క్లాస్, మిడిల్ ఆఫ్ క్లాస్. ఓకే, వాళ్ళది హాలోవిన్, వీళ్ళకి స్కూల్లో చెప్పుంటారు హాలోవిన్ సెలబ్రేషన్ చేసుకోవాలని, హాలోవిన్ డిన్నర్కి వెళ్ళాలి. ఓకే, సర్వీస్ గ్రూప్స్ అంటే ఏంటి, మనకు కావాల్సిన ఏమేమి సర్వీస్ అయితే మానిటర్ చేయాలో ఆ సర్వీస్ రిక్వైర్డ్ సర్వీస్ గ్రూప్ చేసుకొని నాకు ఇవి మాత్రమే చూపించు అని చెప్పచ్చు మనం. వాటిని సర్వీస్ గ్రూప్స్ అంటారు. మీరు సర్వీస్ గ్రూప్స్ క్రియేట్ చేయలేదనుకో, ఉన్న సర్వీసెస్ మొత్తం క్రియేట్ అవుతాయి, ఉన్న సర్వీసెస్ మొత్తం క్రియేట్ అవుతాయి. ఇవి సర్వీస్ గ్రూప్. ఇంకోటి హోస్ట్ గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. హోస్ట్ గ్రూప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాగియోస్ యూజ్ చేసి చెప్తాను ఎలా నాగియోస్ యూజ్ చేయాలో. నాగియోస్ యూజ్ చేసి ఫర్ సపోజ్ ఒక 150 సర్వర్స్ మానిటర్ చేస్తాను అనుకుందాం. ఇప్పుడు ఈ 150లో నాకు ఓన్లీ 50 మాత్రమే చాలా ఇంపార్టెంట్, రిమైనింగ్ 100 గురించి నేను పట్టించుకోను అనుకున్నాను అనుకో. ఓకే, అనుకున్నాను అనుకో, అప్పుడు ఏం చేయొచ్చు, నేను వాటికి కూడా ఈ సర్వీస్ గ్రూప్ అనే సర్వీస్ గ్రూప్స్ ఎలా అయితే క్రియేట్ చేసుకున్నామో రిక్వైర్డ్ సర్వీస్ కలిపి హోస్ట్ గ్రూప్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఏవేమి హోస్ట్లు మనం
మానిటర్ చేయాలనుకుంటున్నామో అన్ని హోస్టులు నాకు వద్దు, నాకు కావాల్సిన స్పెసిఫిక్ హోస్ట్ మాత్రమే నేను మానిటర్ చేసుకుంటాను అంటే అప్పుడు మనం హోస్ట్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్కి వెళ్ళాలి. సో సర్వీస్ గ్రూప్స్ లో సర్వీస్ ని కంబైన్ చేసుకుంటాను, ఏమేం కావాలో హోస్ట్ గ్రూప్స్ లో హోస్ట్ ని కంబైన్ చేసుకుంటాం. ఇవి మనకి నాగియోస్ లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్. ఇవి మనకి నాగియోస్ లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్. సో ఎనీ ఆప్షన్ వీ కెన్ యూజ్ ఇన్ నాగియోస్, ఎనీ సర్వీసెస్ వీ కెన్ మానిటర్. సో డిఫాల్ట్ సర్వీసెస్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. సో దానితో ఇంకా డిఫరెంట్ ఉన్న ఆప్షన్స్ కూడా మనం చూసుకోవచ్చు. టెక్నికల్ ఓరియంటే ఓవరాల్ మీ సర్వీస్ ఎలా రన్ అవుతున్నాయి, ఓకేనా, ఏమైనా నెట్వర్క్ అవుటేజెస్ ఉన్నాయా, ప్రస్తుతానికి చూడండి బ్లాకింగ్ అవుటేజెస్ ఏమైనా ఉన్నాయా, జీరో బ్లాకింగ్ అవుటేజెస్, ఓకే, ఇలాంటి సర్వీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం నాగియోస్ మీద మానిటర్ చేసుకోవచ్చు. అయితే మానిటరింగ్ టూల్స్ కున్న గొప్పతనం ఏంటంటే నేను మీ క్లౌడ్ లాంచ్ లో చెప్పే ఆల్రెడీ, ఇప్పుడు మీరు తర్వాత జెన్కిన్స్ బిల్డ్ హిస్టరీలో కూడా చెప్పుకున్నాం, మీరు మాన్యువల్ గా మానిటర్ చేస్తే ఓన్లీ కరెంట్ డేటాను మాత్రం మానిటర్ చేయగలుగుతారు, కానీ ప్రీవియస్ ఏం జరిగిందో చూడలేరుగా. ఈ మానిటరింగ్ టూల్స్ అన్ని కూడా హిస్టరీ మెయింటైన్ చేస్తాయి. జెన్కిన్స్ ఎలా అయితే బిల్డ్ హిస్టరీ మెయింటైన్ చేస్తుందో ఈ మానిటరింగ్ టూల్స్ కూడా కంప్లీట్ సర్వర్స్ హిస్టరీ మానిటర్ చేస్తాయి. ఓకే, ఏ మానిటరింగ్ టూల్ అయినా ఒకటే కాన్సెప్ట్, అన్ని హిస్టరీ మెయింటైన్ చేస్తాయి, అన్నిటి రెస్పాన్సిబిలిటీస్ ఒకటే. ఓకే, ఇది మానిటరింగ్ టూల్. అయితే ఇప్పుడు మనం ఒకటే ఒక సర్వర్ మీద నాగియోస్ ని మనం ఇన్స్టాల్ చేసాం. అయితే మన ప్రాజెక్ట్ లో ఒకటే సర్వర్ ఉంటుందా? మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయిగా. మరి ప్రతి సర్వర్ మీద నాగియోస్ ఇన్స్టాల్ చేసుకుంటామా? జెన్కిన్స్ లో మనకి డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాం, గుర్తుందా? మర్చిపోయి ఉంటారు ఇప్పటికి చాలా లేని, గుర్తుందా? ఓకే, మనకి డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసుకునేటప్పుడు జెన్కిన్స్ మనం ఎన్ని సర్వర్స్ మీద ఇన్స్టాల్ చేసాం? సింగిల్ సర్వర్ మీద. వేరే నోట్స్ ని తీసుకొచ్చి ఏం చేసాం? జెన్కిన్స్ కి అటాచ్ చేసి జెన్కిన్స్ చెప్పాం, బాస్ ఇదిగో ఈ నోట్స్ ను వాడుకో, నువ్వు వీటి మీద కూడా బిల్స్ రన్ చేసుకో, దీని కాన్ఫిగరేషన్ వాడుకో అని చెప్పాం. ఇందులో చెప్పింది. సో జెన్కిన్స్ సర్వర్ అనేది ఒకటేగా ఉంది, దాన్ని మాస్టర్ అన్నాం. సేమ్ కాన్సెప్ట్ నాగియోస్. ఒక సర్వర్ మీద నాగియోస్ ఇన్స్టాల్ చేసి వేరే ఎన్ని సర్వర్స్ అయినా తీసుకొచ్చి నాగియోస్ కి అటాచ్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, వేరే ఎన్ని సర్వర్స్ అయినా తీసుకొచ్చి నాగియోస్ కి అటాచ్ చేసేస్తే నాగియోస్ ఆటోమేటిక్ గా ఈ సర్వర్స్ అన్నిటినీ మానిటర్ చేసేస్తాయి. ఓకే, సో ఇప్పుడు నాగియోస్ ని మనం ఎలా అయితే ఇన్స్టాల్ చేసామో మీరు ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత నాగియోస్ మీద నాగియోస్ ప్లగిన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. నాగియోస్ ప్లగిన్ అది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్స్టాల్ లేకపోతే యాడ్ హోస్ట్ టు నాగియోస్, ఏదైనా సెంటోస్ అయినా యుబుంటు అయినా ఏదైనా ఒకటే. ఈవెన్ మీకు యుబుంటు సేమ్ యుబుంటు సర్వర్, హౌ టు యాడ్ లైనెక్స్ హోస్ట్ టు నాగియోస్ మానిటరింగ్ సర్వర్, సేమ్ స్టెప్స్ ఉంటాయి. ఇదే వెబ్సైట్, వీడిదే వెబ్సైట్, సేమ్ ఫాలో అయిపోండి. ఎన్ఆర్పిఈ అంటే నాగియోస్ రిమోట్ ప్లగిన్ ప్లగిన్ అనమాట. ఓకే, నాగియోస్ రిమోట్ ప్లగిన్ ఎగ్జిక్యూటర్ చూడండి. సో మనం ఒక EC2 స్లేవ్ లాగా ఒక EC2 క్రియేట్ చేసి దాని మీద ఎలా అయితే డిఫరెంట్ టూల్స్ అండ్ కాంపోనెంట్స్ మనం ఇన్స్టాల్ చేసామో అలానే ఇక్కడ కూడా అడిషనల్ నోట్స్ ని సెటప్ చేసేసుకొని దాని మీద యాక్టివిటీని ప్రాసెస్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ చూడండి. ఇన్స్టాల్ రిక్వైర్డ్, క్రియేట్, ఇవన్నీ చేసినాయి మనం. క్రియేట్ నాగియోస్ యూజర్, ఇన్స్టాల్ నాగియోస్ ప్లగిన్స్, ఇవన్నీ ఇంకా సేమ్. ఎక్స్ట్రాక్ట్, ఇగో టార్ చేయటం, డౌన్లోడ్ చేయటం, టార్ చేయటం, ఇవన్నీ ఇంకా సేమ్ ప్రాసెస్. ఇంకా ఇగో మేక్ రన్ చేయటం, సేమ్ స్టెప్స్ ఉంటాయి. కాకపోతే మీరు ఐ వాంట్ యూ టు ప్రాక్టీస్ దిస్ ఫస్ట్. ఇది చేయండి ఫస్ట్. అంటే ఒక సర్వర్ మీద నాగియోస్ సెటప్ చేసిన తర్వాత అప్పుడు మీకు అడిషనల్ నోట్స్ యాడ్ చేసుకోండి. క్లియర్ గా ఇప్పుడు మనం ఎక్కడైతే స్టెప్స్ ఎలా ఫాలో చేసామో దీంట్లో కూడా క్లియర్ స్టెప్స్ ఉన్నాయి. సేమ్ అలా ఫాలో చేసేస్తే వన్స్ మీరు యాడ్ చేసేసారనుకో, ఇప్పుడు మీరు ఇక్కడ హోస్ట్కి వెళ్తే ఎన్ని నోట్స్ అయితే నాగియోస్ మానిటర్ చేస్తుందో ఇవన్నీ ఇక్కడ లిస్ట్ అవుతాయి. ప్రస్తుతానికి ఒకటే సర్వర్గా కాదు, నాగియోస్కి ఎన్ని యాడ్ చేయవచ్చు అని చెప్పాను నేను, ఎన్ని సర్వర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో అవన్నీ ఇక్కడ మనకి లిస్ట్ కనిపిస్తాయి. ఓకే,
సో దాని మీద మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, సపోజ్ ఒక ఇండివిజువల్ సర్వర్ డీటెయిల్స్ మనం చూడాలనుకో, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లోకి ఎంటర్ అయిపోయి ఇగో దాని డేటా మొత్తం చూసుకోవచ్చు. అలా ఏ సర్వర్ డేటా చూడాలంటే ఆ సర్వర్ డేటాని మనం చూడవచ్చు. ఓకే, ఇలా మనకి మానిటరింగ్ టూల్స్. ఇప్పుడు మనం నాగియోస్ గురించి చెప్పుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇప్పుడు వేరేది ఏదన్నా సపోజ్ ఇక్కడ ఇన్స్టాల్ డేటాడాగ్ ఆన్ యుబుంటు ఆర్ ఎక్కడైనా ఏదైనా తీసుకోండి. హౌ టు ఇన్స్టాల్ డేటాడాగ్, హౌ బేసిక్ యూసేజ్ అయితే వెళ్ళదే. ఇప్పుడు మనం ట్రై చేసిన వెబ్సైట్ ఉందని చూద్దామండి. డేటాడాగ్ చూడండి, ఏదో ఒకటి ప్యారల్ గా తీసుకున్నా, ఏదో ఒకటి. దీనికి కూడా మళ్ళీ అలా మనం ఏ టూల్ అయితే రేపు మనం ఆర్గనైజేషన్ లో వాడుకుంటున్నామో ర్యాండమ్ గా టూల్ డాక్యుమెంటేషన్ లో చదువుకోవాలి. చూడండి, హౌ టు ఇన్స్టాల్ డేటాడాగ్ ఏజెంట్ ఇన్ యుబుంటు ఆర్ లైనక్స్ వాట్ ఎవర్. చూడండి, రిజిస్టర్, సెలెక్ట్ యుబుంటు ఫ్రమ్ డేటాడాగ్ సపోర్ట్ ఏజెంట్. ఓకే, యుబుంటుకు తీసుకోవాలా, సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఫాలోయింగ్ కమాండ్ చూడండి, డౌన్లోడ్ చేసుకున్నాం, స్టార్ట్ చేస్తున్నాం, డేటా స్టాప్, రీస్టార్ట్, స్టేటస్, బ్లా 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 వాడేవార్ ప్రాసెస్. చాలా సింపుల్, ఇది ఇంకా సింపుల్ గా చూడండి. PHP అంత కాంప్లికేటెడ్ కూడా లేదు, ఇది ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంకా డీటెయిల్ కూడా ఉంటాయి స్టెప్స్. ఏ వర్షన్ ఇన్స్టాల్ చేయాలి, 6 or 7, ఓల్డ్ వర్షన్ అయితే 5. Done? Getting started with the Datadog agent on Ubuntu or Linux. Prerequisites: the post will be step-by-step tutorial, blah 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 whatever. Okay, you need Ubuntu or 20. So ఇది 20 మీద, Ubuntu 20 మీద ఇచ్చాడు ట్యూటోరియల్. ర్యాండమ్ ఇట్లా తీసుకొని చూసుకోండి. ఇన్స్టాల్ డేటాడాగ్ అని Ubuntu మిషన్. చూడండి కమాండ్స్ ఏమున్నాయి, యాప్ట్ అప్డేట్ మనకు తెలిసిందేగా. తర్వాత కమాండ్ నెక్స్ట్ యాప్ట్ గెట్ ఇన్స్టాల్, ఏమేమి ప్యాకేజెస్, 1 ప్యాకేజ్, 2 ప్యాకేజెస్, 3 ప్యాకేజెస్. 3 ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. దాని తర్వాత ఈ కమాండ్ సెట్టింగ్ అప్ ద డేటాడాగ్ రిపాజిటరీ, ఈ కమాండ్ రన్ చేస్తాం. ఓకే, జీపీజీకి యాడ్ చేసాం. తర్వాత యాడింగ్ డేటాడాగ్ జీపీజీకి ఈ కమాండ్స్ మొత్తం రన్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ డేటాడాగ్, ఇది ఎగ్జాక్ట్ ఇది ఇన్స్టాలేషన్. యాప్ట్ ఇన్స్టాల్ డేటాడాగ్ ఏజెంట్, డేటాడాగ్ సైనింగ్ కీస్ ఇన్స్టాల్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ కమాండ్ ఏపీకి సెటప్ చేయమంటున్నాడు. ఫైనల్లీ స్టార్ట్ ద డేటాడాగ్ ఏజెంట్ విత్ ద బిలో కమాండ్, systemctl start datadog agent service. సింపుల్ అయిపోయింది అంతే. ఇలా ఒక్కొక్క టూల్ కి ఒక్కొక్క ఆప్షన్ ఉండదు. ఇదిగో డాష్ బోర్డ్ ఇలా వస్తుంది, డేటాడాగ్ ఇలా వస్తుంది. ఇదే ఓకే, దానికంటే ఇదే డీటెయిల్ ఉంది. ఒకటే చాలేవయ్యా నువ్వు ప్రాక్టీస్ చేయడానికి. అట్లానే ఇన్స్టాల్ ప్రొమెథియూస్ ఆన్ Red Hat Linux or Ubuntu or blah 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 whatever. ఏ OS అయినా తీసుకోండి, నో ఇష్యూస్. ఏదో ఎట్లా తీసుకున్నాను కాబట్టి ఇన్స్టాల్ ప్రొమెథియూస్. ఓకే, తీసుకోండి.
Install Prometheus on Ubuntu 20. Okay. Let's go by step. Follow the install the Nginx. Install Nginx అన్నాడు. మీరు తెలుసు ఇది apt update, apt install Nginx. ఇది Nginx మీద రన్ అయింది. Nagios ఏమో Apache మీద రన్ అవుతుంది. ఇదేమో Nginx మీద రన్ అవుతుంది. రెండు కాంపిటేటర్స్ కదా, రెండు సేమ్. సెకండ్ అయిపోయింది. మూడోది ఇది నీ కమాండ్ ఎందుకు? Nginx ని స్టార్ట్ చేయడానికి. ఓకే, డన్. నెక్స్ట్ ప్రొమెథియస్ వాడుకోవడానికి యూజర్ యాడ్ ఇప్పుడు కూడా చేసాం మనం. సి ప్రోమో అనే యూజర్ చేస్తున్నాం, mode_exporter చేస్తున్నాం. తర్వాత wget అంటున్నాం. ఏం డౌన్లోడ్ చేసుకుంటున్నాం? ఈ ప్రొమెథియస్ వెబ్సైట్ లో వర్షన్ 2.0లో చూడండి, ఇక్కడ Prometheus -2.0 Linux -AMD64.tar.gz అనేది డౌన్లోడ్ చేసుకున్నాం, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. సో Prometheus డైరెక్టరీ ఎక్స్ట్రాక్ట్ చేసాం. తర్వాత కొన్ని ఫైల్స్ ని కాపీ చేసుకున్నాం యూజర్ లోకల్ బిన్ లోకి. ఎందుకంటే ఈ Prometheus అనేది అక్రాస్ సిస్టమ్ రన్ అవ్వాలి కాబట్టి యూజర్ లోకల్ బిన్. మీకు గుర్తుందా మినీ క్యూబ్ అప్పుడు కూడా చేసాం మనం, సేమ్. తర్వాత దాని ఓనర్షిప్ చేంజ్ చేస్తున్నాం. ఓనర్షిప్ ఏమిస్తున్నాం? యూజర్ ప్రోమ్, గ్రూప్ ఆల్సో ప్రోమ్. గుర్తుందా లైనక్స్ లో ch1 చేంజ్ ఓనర్షిప్ కమాండ్ నేర్చుకున్నాం కదా, అదే. ఓకే రైట్. సో యూజర్ క్రియేషన్ అయిపోయిన తర్వాత, పర్మిషన్ చేంజ్ చేసిన తర్వాత, అదే ఓనర్షిప్ చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు Prometheus కాన్ఫిగరేషన్కి వస్తున్నాం. దాంట్లో prometheus.aml అనే ఫైల్ని ఓపెన్ చేసి అది అప్డేట్ చేయమంటున్నాడు. ఇది ఇవ్వమంటున్నాడు మీకు. ఓకేనా, ఇది ఇచ్చేసి సేవ్ చేయమంటున్నాడు. ఓకే, ఇది దీని అవుట్పుట్ కూడా చూపించాడు. నానోలో ఓపెన్ చేశాడు. డన్. తర్వాత విల్ క్రియేట్ అనదర్ ఫైల్ ఫర్ సిస్టమ్ డి సర్వీస్. ఇది కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాం. నానో అని ఇచ్చి prometheus.service అనే ఫైల్ క్రియేట్ చేసి ఇవి డేటా యాడ్ చేయమంటున్నాడు. కొత్తగా ఫైల్ క్రియేట్ చేయడం ఇది. అది సేవ్ చేస్తాం, అవుట్పుట్ చూపిస్తున్నాడు. అంతే, అయిపోయింది. ఇంకా చూడు, వన్స్ యు ఆర్ డన్ విత్ ద అబోవ్ కాన్ఫిగరేషన్, రీలోడ్ సిస్టమ్ యూజింగ్ ద ఫాలోయింగ్ కమాండ్. సిస్టమ్ ctl daemon రీలోడ్. తర్వాత Prometheus స్టార్ట్ చేస్తున్నాడు, Prometheus ని ఎనేబుల్ చేస్తాడు. అయిపోయింది. ఇంకా ఇదిగో Prometheus ఏ ఐపీ మీద రన్ అవుతుంది? IP అడ్రస్ 1990 ఇస్తే Prometheus కన్సోల్ యాక్సెస్ అయిపోయింది. ఇంకా మీరు నేను ఒక పాయింట్ చెప్పాను మీకు గుర్తుంది స్టార్టింగ్ లో. ఒక టూల్ కనుక మీరు ఇన్స్టాల్ చేస్తే, మానిటరింగ్ టూల్, మోర్ ఆర్ లెస్ ఇంకా ఏ టూల్ అయినా తీసుకోండి, అటు ఇటు కొంచెం తేడాగా ప్రాసెస్ ఏమి ఉండదు. ఎందుకంటే వీటి పర్పస్ అంతా ఒకటే, కాదు దాని లాంగ్వేజ్ ని బట్టి ఇన్స్టాలేషన్ పద్ధతి మారుతుంది. ఇప్పుడు Nagios PHP కాబట్టి Apache ఇన్స్టాల్ చేసాం, దాని మాడ్యూల్ డిఫరెంట్ ఉంది. Prometheus ఉంది, అసలు ఇక్కడ చూడండి ఇన్స్టాల్ చేసే పనే లేదు, డైరెక్ట్ మీకు డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేస్తే అయిపోయింది. ఇంకా బిల్డ్ ఏం చేయలేదు. గుర్తుందా? అట్లా దాని లాంగ్వేజ్ ని బట్టి. ఇంకొన్ని మానిటరింగ్ టూల్స్ ఉన్నాయి, అవేం చేస్తాయి తెలుసా? అసలు డైరెక్ట్ మీరు వార్ ఫైల్ ఇచ్చేస్తాయి. ఇచ్చేసి నువ్వు టామ్ క్యాట్ డౌన్లోడ్ చేసుకుని టామ్ క్యాట్ లో వార్ ఫైల్ వేసుకో, వెబ్ యాప్స్ లో మీకు రన్ అయిపోద్ది. ఇట్లా అంటే లాంగ్వేజ్ ని బట్టి అనమాట, ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కో రకంగా. కాబట్టి మనం రేపు ఆర్గనైజేషన్ లో ఏ టూల్ అయితే సెటప్ చేయమని అడుగుతున్నారో దాని డాక్యుమెంటేషన్ చూసుకొని 1 by 1 వెళ్ళిపోతారు. ఏ టూల్ అయినా సిమిలర్ ప్రొసీజర్. ఓకే, మీకు ఏది కంఫర్ట్ అయితే అది చెప్పుకోండి రేపు ఇంటర్వ్యూలో. నేను జనరల్ గా Nagios చెప్తా ఉంటాను, న్యూ రెలిక్ కూడా ఇలానే సేమ్ న్యూ రెలిక్ అని చెప్తా ఉంటాను. బట్ మీకు ఏది కంఫర్ట్ అయితే అది చెప్పుకోవచ్చు. ఇదే పర్టికులర్ చెప్పాలని రూల్ ఏం లేదు. ఒక్కో ఆర్గనైజేషన్ ఒక్కో టూల్ యూజ్ చేస్తుంది. ఓకే బాస్. సార్ ఒకసారి హోస్ట్ గ్రూప్, సర్వీస్ గ్రూప్ ఒకసారి ప్రాక్టికల్ గా చూపిరా సార్? హోస్ట్ గ్రూప్స్ ఇంకోటి యాడ్ చేయండి అమ్మా. ఏముంది, ఇప్పుడు కొత్తగా ఇంకొక నోడ్ మీద ఇన్స్టాల్ చేస్తారు కదా, మిమ్మల్ని ఇంకో సర్వర్ క్రియేట్ చేసి మొత్తం సెటప్ చేయాలి. జస్ట్ ఏం లేదు, మీరు ఇంకొక సర్వర్ మీద ఇన్స్టాల్ చేసేసి ఇక్కడ మీకు నోట్స్ కనిపిస్తాయి కదా, ఇక్కడ రెండో నోడ్ కూడా కనిపించింది కదా. ఇప్పుడు నోడ్ హోస్ట్ గ్రూప్స్ లోకి వెళ్ళి హోస్ట్ గ్రూప్స్ క్రియేట్ చేసేయడమే. ఇక్కడ యాక్షన్స్ లో అది మీరు సెకండ్ నోడ్ కూడా కావాలి అది క్రియేట్ చేయడానికి. చేయకుండా చేయలేము సెకండ్ అది లేకుండా. సర్వీస్ గ్రూప్ కూడా అంతేనా సార్? ఈ డేటా యాక్టివ్ లోకి వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి, ఎందుకంటే డేటా ప్రాసెసింగ్ జరగాలి. దీంట్లో జరిగిన తర్వాత క్రియేట్ చేసుకోవాలి అవి.
యాక్టివేట్ అవ్వడం టైం పట్టుద్ది. ఇదిగో ప్రస్తుతానికి ఇంకా రిఫ్రెష్ అవ్వాలి చూడండి. దేనికి నాగియోస్ సెటప్ చేసి పెట్టుకోవచ్చు, కానీ అవి యాక్టివ్ లోకి వచ్చేసరికి టైం పట్టుద్ది అన్న వాటి. ఎందుకంటే ఒక సర్వర్ నుంచి డేటా క్యాప్చర్ చేయడానికి ఒక పీరియడ్ ఉంటుంది, ప్రతి సెకండ్ క్యాప్చర్ చేయదు అది. ఇప్పుడు మీకు ఆటో స్కేలింగ్ చూసాం. ఆటో స్కేలింగ్ లో సర్వర్ మీద లోడ్ ఇంక్రీజ్ అయితే నువ్వు మానిటర్ చేసి దాన్ని నువ్వు సర్వర్ని ఇంక్రీజ్ చేయి అంటున్నాం మనం. ఎంత టైంకి మానిటర్ చేస్తుంది? ఎవ్రీ సెకండ్ చేస్తా చేయదు, 30 seconds అలా డిఫాల్ట్ టైం ఉంటుంది. అలా ఇవి కూడా మానిటర్ చేయడానికి డిఫాల్ట్ ఇంటర్వెల్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ జరిగిన తర్వాత ఆ డేటాని క్యాప్చర్ చేసుకొని డేటాని ప్రాసెస్ చేసుకొని అప్పుడు రిపోర్ట్స్ లోకి వచ్చింది అనమాట డేటా. ఇప్పుడు మీకు క్లౌడ్ ట్రైల్ చెప్పాను, గుర్తుందా? ఎందుకు వెంటనే రాలేదు డేటా? మీకు వచ్చిందా వెంటనే? ఖచ్చితంగా వచ్చి ఉండదు, కానీ ఇప్పుడు చూస్తే మనకు వచ్చి ఉండదు డేటా. ఎందుకు? అది ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది. చూడండి క్లౌడ్ ట్రైల్ చూపిస్తాను. ఇప్పుడు నేను క్లౌడ్ ట్రైల్ దాదాపు 2-3 రోజుల క్రితం ఇప్పుడు ఎనేబుల్ చేసాం మనం, గుర్తుందా? 3-4 days అయిన ఉంటుంది మన క్లాస్ లో ఎనేబుల్ చేసి. ఇప్పుడు ఉంటుంది డేటా దీంట్లో, చూపిస్తాను చూడండి. ఇదిగో క్లౌడ్ ట్రైల్ లాగా చూడండి, October 23rd, ఆల్మోస్ట్ 1 week. ఈ డేటా అంతా ఉంటుంది ఇక్కడ. అకౌంట్ చేసుకుంటే ఏమొచ్చింది? AWS లాగ్స్, దాని లోపల మన అకౌంట్ నెంబర్, AWS అకౌంట్ నెంబర్, దాని లోపల క్లౌడ్ ట్రైల్, దాని లోపల అది ఇప్పుడు కూడా రాదు. టైం పడుతుంది, అంటే దానికి ఎఫిషియెంట్, దానికి క్యాప్చర్ చేసుకున్నంత డేటా ఫామ్ అవ్వాలి. అది మామూలుగా ఇక్కడ ఏమొచ్చిందంటే డేటా క్యాప్చర్ అయితే 2022 year October month 10 తర్వాత ఒక్కో డేట్ వైజ్ లాగ్స్ ఉంటాయి. మనకి ఏ రోజు ఏ మంత్ లో ఏ ఇయర్ లో ఏ డేటా కావాలో ఆ ఫోల్డర్ లోకి వెళ్తే అక్కడ లాగ్ ఉంటుంది. అది అట్లా మనకి డేటా క్యాప్చరింగ్ టైం పడుతుంది. అలానే మీరు EC2 ఇన్స్టెన్స్ అప్ చేసి వదిలేశారు అనుకో, బిల్లు మనం మరి క్యాప్చర్ చేయడానికి సర్వర్ రన్నింగ్ లో ఉంచాలిగా. అదే ఇప్పుడు నాగియోస్ కూడా అంతే. ఇప్పుడు నువ్వు సర్వర్ మానిటర్ చేయమంటున్నావు, క్లాస్ అయిపోగానే షట్ డౌన్ చేసి పెడతా, అది ఇంకేం మానిటర్ చేస్తుంది? మీరు ఎలా ఒక హాఫ్ డే 1 day వదిలేస్తే సర్వర్ ని, అప్పుడు క్యాప్చర్ చేస్తుంది డేటా ప్రాపర్ గా. బిల్లు పడుతుంది. కాకపోతే మధు అకౌంట్ అయితే పర్లేదు, 10,000 నీకేం లెక్క, నీకు పార్టీ చేసుకుంటే అయిపోతుంది వీకెండ్. 10,000 బిల్లు వచ్చేంత 200-500 కట్టచ్చులే, 10,000 కట్టమాకండి, కానీ 200-300 వర్త్ ఆఫ్ పేయింగ్. దానికి మళ్ళీ అనవసరంగా వేరే కార్డు యూజ్ చేసి వేరే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని చిరాలు పెట్టుకోమాకండి. 200-300 అయితే కట్టేయండి. మరీ ఎక్కువ, మరీ ఇక 10,000 20,000 వస్తే కష్టంలే, కానీ చిన్న చిన్న వాటికి టెర్మినేట్ చేసుకోమాకండి అకౌంట్. నువ్వా సస్పెండ్ అయితేనే చేస్తున్నాను. సస్పెండ్ అయితే పోయినట్టే కదా, అప్పటిదాకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు? 200కి నోటిఫికేషన్ కూడా ఉంటుంది. 1 month కూడా కాదు నేను వచ్చేసి అయిపోయింది. ఏం చేసావు దాంట్లో 1 month కూడా కాదు? మనం ఏం చేయలేదు సార్, 193 అంత వచ్చింది బిల్ అంతే సార్. దానికి కూడా గుర్తుపడ్డా? అది సస్పెండ్ అయింది, నేనే చేసేస్తాను. సస్పెండ్ ఎప్పుడైంది గురు? కట్ అవ్వకపోతే మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు సార్. ఫస్ట్ మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు. మల్టిపుల్ రీజియన్స్ లో ఇద్దరు యూజ్ చేశారు ఒకటే అకౌంట్, అలాగనే కట్ అవుతుంది. లాస్ట్ మంత్ ఎండింగ్ కూడా, లాస్ట్ మంత్ ఫస్ట్ కి క్రియేట్ చేసుకున్నా, ఎండింగ్ కూడా అవ్వలేదు. ఒక అకౌంట్ బ్లాక్ బిల్ అయితే 193 అదే, కానీ మాక్సిమం చిన్న చిన్న అమౌంట్లు అయితే బ్లాక్ చేసుకోమాకండి. గట్టి 200 చాలా చాలా ఖర్చు పెట్టాము. 8,000 ఏం చేసావు? 8,000 రాను. సరేలే, ఓకే. నాకు కొత్త బ్యాచ్ 7:30కి. మనం రేపు షెల్ స్క్రిప్టింగ్ స్టార్ట్ చేస్తాం.